సంబంధించి కూడా సబ్సిడీస్ గురించి మాట్లాడడం జరిగింది. పవర్ సబ్సిడీస్ సంబంధించి మొన్న బడ్జెట్లోనే దీనికి సంబంధించినటువంటి కేటాయింపులు జరిగినాయి. టోటల్గా 700 crores ఈ సబ్సిడీ రిలీజ్ గురించి బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దాని అది యాక్చువల్గా ఫైనాన్స్లో ఉన్నది. షార్ట్లీ విల్ సార్ట్ అవుట్ దిస్ ప్రాబ్లం. పవర్ సబ్సిడీ స్పెషల్లీ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ సంబంధించి రఫ్లీ అప్రాక్సిమేట్గా 300 crores ఈ యొక్క సబ్సిడీ వచ్చేది. ఈ యొక్క సబ్సిడీని కూడా త్వరలో క్లియర్ చేసే ఏర్పాటు చేస్తాం. ప్రతి అంశానికి సంబంధించి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వము ఈ యొక్క మీ సంస్థ ఫ్యాక్టరీ అందరం కలిసి మాట్లాడుకుంటే ప్రతి అంశానికి సంబంధించి కూడా మనం పరిష్కారం ఉంటుంది. డెఫినెట్గా ఎట్ ది ఎర్లియస్ట్ విల్ సార్ట్ అవుట్ ది ఇష్యూ. గతంలో ఏ పరిశ్రమకు సంబంధించిన ఏ ఒక్క సమస్య పరిష్కారం కావాలన్నా రోజుల తరబడి నెలల తరబడినా కూడా అది పరిష్కారం కాకపోవడానికి కారణం ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, కమిట్మెంట్ లేకపోవడం, పిలిచి మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయని కారణంగా ఇవి జరగల. సో డెఫినెట్గా ఈ ప్రభుత్వం అందరి సమస్యలు బంగారు తెలంగాణ కావాలంటే రైతుల సమస్యలైనా, మహిళల సమస్యలైనా, నిరుద్యోగ సమస్యలైనా, అంటే పారిశ్రామికవేత్తల సమస్యలు పరిష్కారం అయినప్పుడే అది కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ యూనిట్స్కు మీకు కావాల్సినటువంటి అంటే సబ్సిడీస్ కావచ్చు, పవర్కి సంబంధించి కావచ్చు, వాటర్కి సంబంధించి కావచ్చు, ఈవెన్ ఎనీ అదర్ ఇష్యూస్ ఉన్నా కూడా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఫ్యాప్సీకి సంబంధించిన ఆర్గనైజేషన్ లీడర్స్ని పిలిపించి సంబంధిత అధికారులు కూడా పిలిపించి ఈ ఇష్యూస్ అన్నిటి కూడా సార్ట్ అవుట్ చేసి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు. మీ సమస్య పరిష్కారం అయినప్పుడే మాకు కూడా దృష్టి ఉంటుంది. బికాజ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఉన్నది మీకు. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా మనం పరిష్కారం చేసుకునేటువంటి ఏర్పాటు చేసుకున్నాం త్వరలోనే. అట్లాగే ఇండస్ట్రీ ఉన్న ఎగ్జిస్టింగ్ యూనిట్స్ తోటి మనం సర్వే కావడంతో పాటుగా నేను లాస్ట్ వీకే ఒక రివ్యూ చేయడం జరిగింది. సిక్ యూనిట్స్ కూడా ఉన్నాయి. సిక్ యూనిట్స్ కూడా ఎందుకు సిక్ అయినాయి, రీజన్స్ ఏంటి, ఆ సిక్ యూనిట్స్ను రెస్టోర్ చేయాలంటే దానికి కావాల్సిన ప్రభుత్వ సపోర్ట్ ఏంటి అనేటువంటి సమాచారాన్ని కూడా అక్రాస్ ది స్టేట్, నాట్ ఓన్లీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాకుండా అక్రాస్ ది స్టేట్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించడానికి ఆ రివ్యూలో అధికారులను ఆదేశించడం జరిగింది. త్వరలోనే ఆ సమాచారం తెప్పించి ఈ సిక్ యూనిట్స్ కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మోస్ట్లీ సిక్ అవ్వడానికి కారణం కూడా పవర్ సబ్సిడీ, పవర్ కట్స్ కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్. ఇందులో మా మిత్రులు లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. పవర్ ప్రాబ్లంకి సంబంధించి కూడా గతంలో ఈ పవర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, మనకు 60 సంవత్సరాల సుదీర్ఘ అంటే స్వతంత్ర రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి పవర్ మొత్తం కూడా కలిపితే కేవలం 12,000 మెగావాట్స్. కానీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి 3 సంవత్సరాల కాలంలో అప్రాక్సిమేట్గా 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు రచించడమే కాకుండా మీరందరూ చూశారు, జస్ట్ 2 days బ్యాక్ కంబైన్ స్టేట్లో థర్మల్, హైడల్ అన్నీ కలిపి ఉత్పత్తి అయితే 12,000 మెగావాట్. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పింది వచ్చేటువంటి 3 సంవత్సరాల కాలంలో అప్రాక్సిమేట్గా అంటే ఇంక్లూడింగ్ ది ఆన్ గోయింగ్ ప్రాసెస్తో కలిపి 20,000 మెగావాట్లు వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న 2 days బ్యాక్ అనుకుంటా బిహెచ్ఎల్ వాళ్ళని పిలిచి, ఎండీని పిలిచి 350 కోట్ల చెక్ కూడా అందించడం జరిగింది. అంటే ఒక బిహెచ్ఎల్ కంపెనీకి 6,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇదే పని గత ప్రభుత్వాలు చేయాల, ఎందుకు చేయలేదు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కంటే, స్టేట్ ఇంట్రెస్ట్ కంటే, ఈ యొక్క ఇండస్ట్రీస్లో ఇంట్రెస్ట్ కంటే కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయినాయి. దట్ ఇస్ ద మెయిన్ రీజన్. ఇలా ప్రభుత్వం వచ్చి 6 మాసాలైంది. 6 మాసాల్లో 6,000 మెగావాట్లకు సంబంధించి టోటల్ ట్రాన్స్పరెంట్గా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కు మరి 350 కోట్లు ఇచ్చి దట్టు 2 years లోపల ఈ 6,000 మెగావాట్లలో సుమారుగా 1,200 మెగావాట్లు వితిన్ 18 months అనుకుంటా మంత్రి గారు తెలుసు. వితిన్ 12 monthsలో 18 months లోపల జనరేట్ చేయడానికి టర్బైన్స్ రెడీ ఉండి ఇవ్వడం జరిగింది. అంటే
ఈరోజు ఈ పరిశ్రమలు సిక్కు కావడానికైనా పరిశ్రమలు లాభసాటిగా లేకుండా ఉండడానికి కారణం కూడా గత ప్రభుత్వాల అలసత్వం కావద్దు. చెప్తాను, నేను ఓపెన్ చెప్తా ఉన్నా. మన విషయం వచ్చినప్పుడు వీ హ్యావ్ టు డిస్కస్ ఓపెన్లీ, ట్రాన్స్పరెంట్లీ. కేవలం బికాస్ ఆఫ్ ది పర్సనల్ ఇంట్రెస్ట్ మనం చూసినాం. మొత్తం ప్రైవేట్ సెక్టార్లకు ధారాదత్తం చేశారు. ఎంటైర్ పవర్ సెక్టార్ కాదు, మెనీ సెక్టార్స్. ఇలా మనం విద్యుత్ ఉత్పత్తి కాకుండానే ఇలా సుమారుగా నేను అనుకుంటా 12 అసెంబ్లీలో చర్చ జరిగింది. 1200 కోట్ల రూపాయలు వితౌట్ సప్లై, ఫిక్స్డ్ కాస్ట్లని, వేరియబుల్ కాస్ట్లు అని చెప్పని 1200 కోట్లు మనం ఇస్తా ఉన్నాం. అంటే ఆ టైప్ ఆఫ్ పీపీఎల్ చేసుకున్నారు. అంటే ఈనాటి ఈ పరిస్థితికి గత సమైక్య పరిపాలన కాలంలో ఈ పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పరెంట్గా విద్యుత్ విషయమైనా, ఇండస్ట్రియల్ పాలసీ విషయమైనా, ఏ పర్మిషన్ కావాలన్నా టోటల్ 100% ట్రాన్స్పరెంట్గా ఉన్న కారణంగానే, ఆ కమిట్మెంట్ ఉన్న కారణంగానే, సాధించాలి బంగారు తెలంగాణ సాధించాలని తపన ఉన్న కారణంగానే ఇలా ఈ కార్యక్రమాలు చేపట్టబోతాం జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా విద్యుత్కు సంబంధించి కూడా త్వరలోనే ఈ యొక్క సమస్యలకు మనకు పరిష్కారం దొరుకుతుంది.